హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము హోక్నికల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇది తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో కావేరీ నది మీద ఉంది. మేమైతే ఇప్పుడు బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇది బెంగళూరు నుంచి అరౌండ్ 125 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే టైం అయితే 8 o'clock అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం. బెంగళూరు నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇది గూగుల్ మ్యాప్లో అయితే 3 hours 40 minutes చూపిస్తుంది. ఎందుకంటే బెంగళూరులో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల అలా చూపిస్తుంది. చూద్దాం మనకి ఏ టైంకి అక్కడ రీచ్ అవుతామో చూద్దాం. ఓన్ వెహికల్స్ లేని వారు మనకి బెంగళూరులో కార్ రెంటల్స్ అండ్ బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకి బైక్ కావాలన్నా కార్ కావాలన్నా అంటే మన ఇష్టం, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. అలానే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on, we're going dancing. These little problems, we could solve them. Try another, but I know you got one. But there's no hurry, the lifelight's calling. In the van we're driving to Austin. This feels like time is making fun of me, taking away at the walls and I can barely breathe. This might be my only chance to leave. Let's not miss this opportunity. Leave in with me. You're the king of Carolina. You're the singer, your band's behind you. Crowds around here, they just talk through you. Nothing's better than when they love you. మేమైతే హోగ్నికల్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. అంటే మాకు 3 hours టైం అయితే పట్టింది ఇక్కడికి రావడానికి. ఇక్కడ కార్ పార్క్ చేసేసి కొంచెం డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడైతే 2 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి. ఒకటేమో తమిళనాడు బోర్డర్లో, ఒకటేమో కర్ణాటక బోర్డర్లో. వీటిని చూడాలంటే మనం కావేరీ నదిలో తెప్పల మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది, రౌండ్ బోట్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. అలానే వీళ్ళు తమిళనాడు బోర్డర్లో ఉన్న వాటర్ ఫాల్స్ చూడటానికి అయితే 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారండి 4 personsకి. అలానే 2 చూడాలంటే 3500 ఛార్జ్ చేస్తున్నారు 4 personsకి. మేము మాట్లాడుకున్న తెప్ప అయితే ఇదే అండి. జాకెట్స్ అయితే కంపల్సరీగా ఇస్తారండి. ఒకవేళ వారు ఇవ్వకపోయినా మీరైతే కంపల్సరీగా లైఫ్ జాకెట్ ఉంటేనే వస్తామని చెప్పండి. அந்த கேட்டுக்கார வேலை மெயினாக பண்ணுறீங்க தேவையில்லை. அப்படியே ஏற்றிக்கலாம். వాటర్ వచ్చింది అందుకు మీకు పండగ. అంతకుముందు ఆ బ్రిడ్జ్ మీద నుంచే కదా వెళ్ళేవాళ్ళు అందరూ. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేవాళ్ళము. మమ్మల్ని కూడా నీ వీడియోస్ మీద డిపెండ్. మేమైతే 3 persons వచ్చామండి. ప్రదీప్ అన్న అండ్ మా ఫ్రెండ్ అవినాష్. మేము ముగ్గురం అయితే
ఈ టూర్కి వచ్చాము. ఇది తమిళనాడులో ఉన్న వాటర్ ఫాల్ చూడటానికైతే 1/2 అవర్ టైం పడుతుంది. అది 2 చూడాలంటే మినిమం 2 అవర్స్ అయితే టైం పడుతుందని చెప్పారు. మేమైతే స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. ఫస్ట్ టైం ఇలాంటి బోట్లో జర్నీ చేయటం అని చూద్దాం. జర్నీ అయితే చాలా బాగుంది. చుట్టూ కొండలు, కావేరీ నది మీద ఇలా వెళ్ళటం అంటే చాలా బాగుంది. కానీ వాటర్కి ఎదురు వెళ్ళటం అంటే చాలా కష్టం. ఫోన్ మనం తెప్పక్కర్లా, అదే తిరిగిపోతుంది. ఇంకా ఫుల్ ఫోటోస్ ఫస్ట్ అరగంట అన్నాడు చూసావా, ఇదేనేమో ఇది. ఇక్కడ వీడియో అలాగే వీడియో ఏనా వీడియో రన్ అవుతానే ఫోటో వస్తుందా? సింగింగ్ ఇది చేంజ్ చేయాలంటే ఎట్లా రికార్డ్స్ నాకు ఇంకొద్దేమా ఫోటో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో కొట్టు. ఇది వచ్చింది అంతే ఫోటో. మరి ఏం చేసావు? మరి అదే కదా అది నాకు రావట్లేదు. మళ్ళీ వెళ్దాం కావాలంటే వచ్చి కావాలి. అసలు ఎక్కడ ఎట్లా చూపించాం? వీడియో క్లిక్ చేస్తే ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు మనం చూసింది తమిళనాడు బోర్డర్లో ఉన్న వాటర్ ఫాల్స్ అండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే స్టెప్లో కర్ణాటకలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాము. ఈయనైతే చూడండి జీరో కట్టలు వేస్తున్నాడు. మాకైతే కళ్ళు దుర్గమ జరుగుతున్నాయి. రైట్. మనకి వాటర్ బాటిల్ స్నాక్స్ కూడా ఇంట్లోనే చూడండి ఎట్లా సప్లై చేస్తున్నారు. డైరెక్ట్ ఇక్కడ కర్ణాటక బోర్డర్ ఇక్కడ ఎక్కాలంటావా? 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఏం కాదు. ఇది 13 ఫీటా? ఇది 30 ఫీట్ 100 ఫీట్ అక్కడ ఏ ఫీట్ అయినా ఉంది లేదు. 10 ఫీట్ కూడా మేము దోలిపోతాం. ఇది 10 అయిపోయింది, 100 అయిపోయింది. తినే మిమ్మల్ని బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్.
వీళ్ళు ఇక్కడ డ్రాప్ చేశారు. తర్వాత మనం కొంచెం వాకబుల్ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెహికల్స్ ఉంటాయంట. ఈ వెహికల్స్లో మనం కర్ణాటక బోర్డర్లో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. ఈ బోట్ వాళ్ళు కూడా మనతోనే వస్తారు. అలానే ఈ తెప్పలు కూడా మనతోనే తీసుకొస్తారు ఈ వెహికల్ మీద వేసుకొని. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే తెప్పలు కర్ణాటకలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి వాళ్ళు ఎలా మోసుకొస్తున్నారో అలా మోసుకొచ్చి మనం కూర్చున్న వెహికల్ మీద అయితే పైన వేసుకొని వాళ్ళు మనతో పాటే మన వెహికల్లోనే వస్తారు. ఈ ప్లేస్ నుంచి అయితే ఇప్పుడు మనం కర్ణాటక బోర్డర్లో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. మన తెప్పలిగండి వాళ్ళ ఆటో మీద తీసుకొని వచ్చి అదే తెప్పని ఇక్కడ పెట్టారు. మళ్ళీ దీంట్లో నుంచి మనం ఆ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. అవి ఫోటోలు ఉన్నాయి. ఇది చూపిస్తుంది ఇది చుట్టూతే ఉంటుంది. ఇది అయితే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి చూస్తారనుకుంటాను. ఆ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద కూడా కదా డైరెక్ట్ దగ్గర దాకా పోయాలని. చాలా ఫోర్స్ నెట్టేస్తుంది వాటర్. చూసారు కదా నుంచి చాలా ఓపిక కావాలి. మనమైతే ఇంత రిస్క్ చేసి వచ్చింది ఇది చూడటానికి ఏంటి. చూడండి వాటర్ ఫాల్స్.
మేమైతే ఇక్కడ చాలా టైం అంటే చాలా టైం స్పెండ్ చేసాము. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇది కెమెరాలో చూడటానికి ఈ వాటర్ ఫాల్స్ అనేవి హైట్ లేనట్టు కనబడుతున్నాయి, కాకపోతే రియల్గా చూస్తే చాలా హైట్ నుంచి కిందకు పడుతున్నాయి. చాలా అంటే చాలా డేంజర్. మేమైతే ఇక రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడి నుంచి. మళ్ళీ ఇదే బోట్లో వెళ్ళటం, మళ్ళీ అదే ఆటోలో అక్కడి నుంచి మళ్ళీ తమిళనాడు బోర్డర్కి మన కార్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడితో ఈ వ్లాగ్ని కంప్లీట్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.